వెల్కమ్ బ్యాక్ టు ద చావి ఛాంప్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మా వదిన పెళ్లి హడావిడి అన్నీ ఒక రోజే. ఈ రోజు ఏంటా అంత స్పెషల్ అంటే అసలు ఈ రోజు చాలా సెరమనీస్ అయితే ఉన్నాయి. ముందుగా అయితే ఉదయాన్నే మా వదిన్ని పెళ్లి కూతురు చేసేసి ఇంకా మా వదినతో పాటు మేమందరం కూడా రెడీ అయిపోయి వెళ్ళిపోయాం. అక్కడ చూస్తే తీరం వస్తే పెళ్లి కొడుకు వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఉదయాన్నే వస్తున్నారు. ఏంటా ఈరోజు స్పెషల్, ఏంటి అంత పొద్దున్నే వస్తున్నారు, నైట్ కదా పెళ్ళి, ఉదయాన్నే ఎందుకు వస్తున్నారని అంటే ఉదయాన్నే ముందుగా అయితే ప్రధానం చేస్తారంట, కాలుగూరల సంబరం ఉంటుందంట, కూట కంకణాలు అనేవి ఉంటాయంట. పెళ్ళికి ముందు ఈ 3 జరిగిన తర్వాత పెళ్ళి అనేది చేస్తారంట. కాలుగూరల సంబరం అయిన తర్వాత అసలు ఫుడ్ అనేది తినకూడదంట. సో ముందుగా అయితే ప్రధానం నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఈ ప్రధానం అనేది పసుపు బొంద అనేది వేస్తారంట మా వదినకి. ఆ పసుపు బొంద వేయడంతో వాళ్ళ ఇంటి పేరుగా తనని పిలుస్తారంట. సో ఈ పసుపు బొంద వేసిన తర్వాతే ఇప్పుడు మా వదిన వాకుముల నుంచి తోటాకు అయితే మారిపోతుంది. సో అందుకోసం అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఈ సెరమనీతో అయితే స్టార్ట్ చేసేసారు. ఎర్లీ మార్నింగ్ ఏం కాదు 10 అయితే ఇంకా అలాగా టిఫిన్ సెషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఎర్లీ మార్నింగ్ టిఫిన్ తినకపోతే గడవదు కాబట్టి టిఫిన్ దగ్గరికి వెళ్ళిపోయి ఇడ్లీ, కట్టు పొంగలి, పూరి అయితే తినేసాము. చక్కగా ఆత్మారాం శాంతి ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా అలాగా డెకరేషన్ ఏం చేస్తున్నారా అని చెప్పి ఒక లుక్ వేసుకున్నాము. ఫస్ట్ అయితే స్టార్టింగ్ ఇట్లాగా మొత్తం అన్ని పెట్టుకున్నారు. నెక్స్ట్ అవుట్పుట్ అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇంక ఈ లోపల ప్రధానం అయితే దీనికి కూడా ముహూర్తాలు ఉంటాయంటే ప్రధానం ఈ టైంలోనే చేయాలి, కూట కంకణాలు ఈ టైంలోనే చేయాలి, కాలుగూరల సంబరం ఈ టైంలోనే చేయాలని చెప్పి. సో ప్రతి దానికి ముహూర్తం అనేది ఉంటుందంట. ఆ ముహూర్తం టైంలోనే వేస్తారంట. సో ముహూర్తం టైం అయిపోతుంది, పంతులు గారు ఇంకా కూర్చోండి అంటే ఇంకా మా వదిన అయితే కూర్చుని పోయారు. ఇంకా గణపతి పూజతో అయితే పూజ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో కూర్చునే ముందుగా పంతులు గారికి అయితే తాంబూలం ఇచ్చి ఆ తర్వాత కూర్చోవాలంట. సో ఇక్కడనే కాదు పెళ్ళిలో ఎక్కడైనా సరే ముందుగా పంతులు గారికి తాంబూలం ఇచ్చి ఆ తర్వాత కూర్చొని గణపతి పూజ అయితే స్టార్ట్ చేశారు. ఇంకా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తానికి. ఆ పూజలో వాళ్ళ అత్తగారు తెచ్చిన వెరైటీస్ అన్నీ కూడా ముందు పెట్టేశారు. సో సక్సెస్ఫుల్గా ప్రధానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా పసుపు బొంద వేయడంతోనే మా వదిన వాక్మూల నుంచి తోటాకైతే మారిపోయింది. ఇంకా మా వదిన వాళ్ళ అత్తగారి తరపు వాళ్ళు ఏవైతే తెచ్చారో అవన్నీ కూడా ఒళ్ళో అయితే పెట్టాలంట. మెయిన్గా అయితే ఫ్రూట్స్, స్వీట్స్, కొబ్బరి బొండాలు అండ్ అట్లానే ఎండు కొబ్బరి, అట్టుపళ్ళు, గెల్ల, మేకప్ కిట్ అవన్నీ కూడా ఇచ్చారు. అట్లానే ఆకు, ఒక్క, గాజులు అవన్నీ కూడా ఇచ్చారు. ప్రధానంలోనే గాజులు కూడా అనేది వేస్తారంట వాళ్ళ అత్తగారి ఇంటి తరపులు. గాజులు, పువ్వులు అండ్ అట్లానే పసుపు బొంద అనేది వేస్తారంట. సో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అయితే అక్షింతలు అయితే ఇంకొకరి తర్వాత ఒకరు అయితే వచ్చే అక్షింతలు అయితే వేస్తున్నారు. ఇంకా గాజులు కూడా అయితే వేసేసారు. మొత్తం అందరూ పుట్టింటి తరపునాలే కాదు అత్తింటి తరపునాలు అందరూ కూడా వేస్తున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ డాడీ కూడా వచ్చారు. అందరూ కూడా అక్షింతలు అయితే వేస్తున్నారు. అక్షింతలతో పాటు తాంబూలం అనేది కూడా ఇస్తారంట. కొబ్బరి బండంతో అయితే తాంబూలం అయితే ఇచ్చారు. ఇంకా మా కజిన్స్ మేము అందరం కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగారు. ఈ లోపల అయితే మాకు 2 సమోసాలు అండ్ ఒక స్వీట్ అయితే చేతిలో పెట్టారు. ఇంకా
కంకణాలు అంటే ఇది భోంచేసే ముందు తల్లిదండ్రులు పక్కన కూర్చోపెట్టి అండ్ తనకి కూడా ముగ్గురు కలిసి కంకణం అనేది కడతారంట. ఆ కంకణం అనేది ఇప్పుడు మీరు చూసారు కదా, అందులోనే అట్లాగా కంకణం అనేది కట్టిన తర్వాత మొత్తం అందరూ కూడా స్వీట్స్ అనేది తినిపిస్తారు. ఆ కంకణం అనేది ఓన్లీ మేనత్తలే కట్టాలని అది అలాగేం కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఆ కంకణం అనేది కట్టచ్చు. ఇంకా అలాగ మేము కూడా మా ఫుడ్ని అయితే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫోటోషూట్ అయితే మేము స్టార్ట్ చేసాం. మా కజిన్స్ అందరూ మంచిగా డిఫరెంట్గా ఫోటోషూట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క యాంగిల్లో అయితే ఫొటోస్ అయితే మంచిగా దిగేసాము. ఆ తర్వాత ఇంకా నిదానంగా భోజనానికి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు చాలా వెరైటీస్ అయితే పెట్టారు, కానీ నాకు అవన్నీ కూడా వీడియోస్ తీయడం అయితే కుదరలేదు. ముఖ్యంగా మెయిన్ పులిహోర అయితే బాగా నచ్చింది. ఇంకా తర్వాత మా రీల్స్ ఫస్ట్ చూడండి మీరే. బాగున్నానండి, మీకోసం అడిగాను, నాకు మీరు బిజీ ఉన్నట్టున్నారు. చేసా మళ్ళా ఇంకా మా రీల్స్ అయితే మేము కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ కాలుగోరల సంబరం దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. కాలుగోరల సంబరం దగ్గర కూడా మేనత్తలు వెళ్ళి వాటర్ అనేది తేవాలంట. సో అందరూ కూడా బయలుదేరారు, వాటర్ అనేది తీసుకొచ్చారు. ఇంకా మేనమామలు అయితే ఇట్లా కర్రలు పట్టుకుని అయితే సైడ్స్ అయితే నుంచోవాలంట. సో అట్లా పైన కప్పేసి తీసుకొని రావాలంట వాటర్ అనేది. ఇంకా చక్కగా ముగ్గేసి పేటేసి మా వదిన అయితే దాని చుట్టూరు తిప్పి కూర్చోబెట్టారు. మంచిగా కూర్చోబెట్టి ఎదురుగా బిందులు పెట్టారు. అట్లాగే పారాషూట్ ఆయిల్, షాంపూ కాదు కోకోనట్ ఆయిల్ అనేది తలకు రాసి అట్లానే కుంకుడికాయలతో అనేది స్నానం చేయిస్తారంట. ముందుగా అయితే ఫస్ట్ కూర్చోపెట్టిన తర్వాత ఒకళ్ళైతే అక్షింతలు అనేది వేసేస్తున్నారంట. వేసేసిన తర్వాత కాలుగోరలు తీస్తారంట. అంటే సాకల వాళ్ళు, అంటే వాళ్ళు ఇస్త్రీ చేస్తారు కదా, ఇస్త్రీ చేసే వాళ్ళు వచ్చి కాలుగోరలు అనేది తీస్తారంట. సో ముందుగా అయితే ఎవరైతే అక్షింతలు కూర్చోబెట్టే ముందు ఎవరైతే అక్షింతలు వేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ వేసిన తర్వాత ఆ అబ్బాయి వచ్చి కాలుగోరలు అయితే తీస్తారంట. గోర్లు అనేది కట్ చేయలేదు, జస్ట్ ఫార్మాలిటీకి ఇలాగ అన్నారు. ఇంకా పైన ఇంకా తల మీద అట్లా పెట్టి చేస్తారంట. యాక్చువల్లీ ఈ కాలుగోరల సంబరం అనేది అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిపి చేసుకుంటారంట, విడివిడిగా కూడా చేస్తారంట. సో మాకైతే మేము విడిగా చేసుకున్నాము. మేనత్ని అయితే ఒళ్ళో కూర్చోపెట్టుకొని అయితే చేస్తారంట. ఇట్లాగా ఏంటంటే ఫార్మాలిటీస్ అయితే ఉన్నాయి, కానీ మనకేమీ అర్థం కాలేదు. ఒడ్లు బియ్యంతో అయితే అందులో టచ్ చేసి అండ్ పాలల్లో టచ్ చేసి అట్లాగైతే కొడుతున్నారు. పొట్ట మీద, చేతుల మీద, షోల్డర్స్ మీద, నీస్ మీద అట్లాగ అన్ని చోట్ల అయితే జస్ట్ టచ్ చేశారు. టచ్ చేసిన తర్వాత ఇంకా అందరూ ఒకరి తర్వాత ఒకరు అయితే చక్కగా మా వదినకి నలుగు అయితే పెట్టారు. మంచిగా నలుగు మొత్తం ఫేస్, ఫుల్ బాడీ అయితే నలుగు అనేది అప్లై చేసి చక్కగా హెడ్కి అనేది ఆయిల్ మసాజ్ అనేది చేసి కుంకుడికాయల స్నానం అయితే కంప్లీట్ చేశారు. సో అట్లాగా కాలుగోరల సంబరం అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ subscribe for more videos. Thank you. Bye bye.